వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తాని చాటుకున్నాడు. నాగ్ అశ్విన్ తో కలిసి తీసిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ ని సాధించింది. థియేటర్స్ లో నాగ్ అశ్విన్ చూపించిన ప్రపంచంలోకి వెళ్లిపోయారు ఆడియన్స్. ఈ సినిమా నార్త్ లో మంచి లాభాలను కలెక్ట్ చేసినట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు చైనా, జపాన్, రష్యాలలో కూడా సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గ్లిమ్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్లలో విజువల్స్ హాలీవుడ్ సినిమాల్ని తలదన్నేలా ఉండడంతో సినిమాకి మంచి హైప్ ఏర్పడింది. మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసింది ఈ సినిమా. మూడు వారాలు దాటినా కల్కి కలెక్షన్స్ జోరు తగ్గలేదు. ఒకసారి మనం 23 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాంలో 87.31 కోట్లు, సీడెడ్ 20.48 కోట్లు, ఉత్తరాంధ్ర 20.62 కోట్లు, ఈస్ట్ 12.01 కోట్లు, వెస్ట్ 8 కోట్లు, గుంటూరు 10.87 కోట్లు, కృష్ణ 10.76 కోట్లు, నెల్లూరు 5.73 కోట్లు. ఏపీ, తెలంగాణ టోటల్ కలిపితే 175.78 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. కర్ణాటక 33.95 కోట్లు, తమిళనాడు 20.44 కోట్లు, కేరళ 11.76 కోట్లు. హిందీ నార్త్లో 133.80 కోట్లు కలెక్ట్ చేసి అక్కడ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. అలాగే ఓవర్సీస్ లో 120.67 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా చూస్తే 496.40 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కల్కి 2898 AD చిత్రానికి 380 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద 385 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. 23 రోజుల్లో ఈ సినిమా 496.4 కోట్ల షేర్ను రాబట్టింది. 10 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు 111.4 కోట్ల ప్రాఫిట్స్ ని అందించి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా చూస్తే 1000 కోట్ల గ్రాస్ ని దాటేసింది ఈ సినిమా. ఇంకా ఇతర భాషల్లో, దేశాల్లో సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఆ లెక్కలు కూడా చూసుకుంటే ఈ సినిమా అతి త్వరలోనే 1500 కోట్ల మార్క్ ని దాటేస్తోంది. బాహుబలి 1 రికార్డ్స్ ని కల్కి సినిమా బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. అంతేకాదు కలెక్షన్స్ ఇలాగే మరో 2-3 వారాలు ఉంటే ఈ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అది మ్యాటర్.